బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరయ్యేందుకు మరికొంత టైం కావాలని కోరారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. రేపు విచారణకు హాజరు కావాలంటూ బండి సంజయ్ కు ఇటీవల సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు సిట్ నోటీసులకు స్పందించారు బండి సంజయ్. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో సిట్ విచారణకు రాలేనని తెలిపారు. 28న విచారణకు హాజరవుతానని సిట్ అధికారులకు తెలిపారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఫోన్ ట్యాప్ కేసులో విచారణకు హాజరయ్యేందుకు మరికొంత టైం కావాలని కోరారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. రేపు విచారణకు హాజరు కావాలంటూ బండి సంజయ్ కు ఇటీవల సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే సిట్ నోటీసులకు స్పందించారు బండి సంజయ్. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో సిట్ విచారణకు హాజరు కాలేనని తెలిపారు బండి సంజయ్. 28న విచారణకు హాజరవుతానని సిట్ అధికారులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. విజయ్ చెప్పండి, అసలు కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే సిట్ విచారణకు హాజరు కాలేనని చెప్పడం జరిగింది. అందుకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? అయితే 24వ తారీఖున కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే సిట్ విచారణలో భాగంగా హాజరు కావాలని అయితే అటు కూడా జారీ చేశారు. కానీ ఇప్పుడు బండి సంజయ్ మాత్రం తాను ఆ విచారణకు హాజరు కాలేనని పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలోనే నాకు మరింత గడువు కావాలని సిట్ అధికారులకు తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కేంద్ర సహాయక హోంశాఖ మంత్రి బండి సంజయ్ అయితే 28వ తారీఖున విచారణకు హాజరవుతానంటూ కూడా ఇటు సిట్ అధికారులకు అయితే సమాచారం ఇచ్చినట్టు కేంద్ర హోంశాఖ మంత్రి సహాయక హోంశాఖ మంత్రి బండి సంజయ్ అయితే ఎప్పటికే ఈ కేసులో పలువురి వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేసి వాంగ్మూలాన్ని కూడా తీసుకుని రికార్డ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క ఈ కేసుకు సంబంధించి ప్రభాకర్ రావు ఏమనుకున్నటువంటి ప్రభాకర్ రావు కూడా ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా మరొక కంప్లైంట్ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పలుమార్లు నన్ను ఊరికే అటు స్టేషన్ కి పిలిచి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి పిలిచి విచారణ పేరిట నా పైన ఊరికే అంటే పలుమార్లు వ్యక్తిగత దానికి సంబంధించినటువంటి హరణం చేసేందుకు కూడా ప్రయత్నిస్తా ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ అంటే ఎక్కువగా నన్ను ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు అంటూ కూడా ప్రభాకర్ రావు ఈ రోజు సుప్రీంకోర్టులో చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి 28వ తారీఖు అయితే అటు కేంద్ర సహాయక హోంశాఖ మంత్రి బండి సంజయ్ కూడా విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ విజయ్, థ్యాంక్ యూ.